హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో నన్ను నేను చూసుకొని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సడన్గా వీడియోలో చూసి నేను సన్నబడ్డానేమో అని నాకే అనిపించింది. నేను నిజంగా సన్నబడ్డానా? ఒకప్పుడు వీడియోస్లో చూసినప్పుడు కొంచెం లావుగా కనిపించేదాన్ని. నేను ఈ మధ్య ఈ జీలకర్ర వాము నీళ్ళు అవి తాగుతున్నాను కదా, అలాగే ధనుర్మాసం నాన్ వెజ్ అవి తినాం కదా, కార్తీక మాసం ధనుర్మాసం ఇవన్నీ చేశాను కదా, మరి ఆ ఎఫెక్ట్ తెలియదు, కొంచెం సన్నబడినట్టు అనిపించింది నాకు. నేను ఈరోజు చపాతీలో కర్రీ వచ్చేసి బీన్స్ ఉంటాయి కదా, గ్రీన్ పీస్, అవిని మిల్ మేకర్ కలిపి వండుదాం అనుకున్నాను. ఇంకేంటి కవర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మొలకలు వచ్చేసేవి. ఈ మొలకలు వచ్చినవి వండొచ్చో వండకూడదో నాకు తెలియదు, కానీ కర్రీ అయితే చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందామని కర్రీ అయితే చేస్తాను. ఈ వీడియో నిన్నటి ఈవినింగ్ ఇది కదా, ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాము. ఏమో నాకు చిన్న అనుమానం, అంటే అలా మొలకలుగానే వస్తే మన కడుపులో కూడా చెట్లు పుట్టేస్తే ఏమోనని. నార్మల్గా అయితే అందరూ కూడా ముందు రోజు నానబెట్టి తర్వాత స్ప్రౌట్స్ అవి తింటారు కదా, మళ్ళీ అలా అనుకొని కర్రీలో అయితే చేసాను. చపాతీలో కర్రీ చేశాను ఈరోజు. రోజు ఇడ్లీ దోశ అవన్నీ కూడా తిని తిని బోర్ అనిపించింది. ఇంకా ఎన్ని రోజులండి, ఇంకో 5 డేస్తో ధనుర్మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నాన్ వెజ్ ఈ 2 months కూడా కార్తీక మాసం ధనుర్మాసం నేను ఎలా తినకుండా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకా ఈ కర్రీ వచ్చేసి రైస్లో కాదండి, చపాతీలోకి. చూసారా, నేను స్టార్టింగ్లో అయితే చపాతీలు ఎన్ని మూత వంకరలు తిప్పినట్టుగా తిరిగేవి నా చపాతీలు. ఇప్పుడు చూడండి చాలా రౌండ్గా చేస్తున్నాను, కానీ సాఫ్ట్గా మాత్రం రావడం లేదు. ఎప్పుడు చేసినా సరే గట్టిగా ఉంటున్నాయి. ఎంత ట్రై చేశాను, నిన్నైతే వేడి నీళ్ళతో కూడా కలిపాను, అయినా సరే గట్టిగానే వస్తున్నాయి. ఒక్కొక్కరు ఆయిల్ వేయమన్నారని ఆయిల్ వేసాను, ఇంకా నిన్న వేడి నీళ్ళు అన్నారని వేడి నీళ్ళు వేసాను. ఎన్ని చేసినా సరే అలానే ఉంది. బాయ్ బాయ్.